141 MTSలో 1,99,48,266 రూపాయలు తమరు మా యొక్క గ్రామ రైతులకు ధాన్యం తోలినటువంటి 5-6 గంటల్లోనే పడిపోవడం జరిగింది సార్. దానికి మా యొక్క గ్రామ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు సార్. అది తమరి ద్వారా జరిగింది సార్. ఇట్టి గొప్ప అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిబద్ధత కలిగిన నాయకుని ఆలోచనలు నిప్పువలే జ్వలించి నిజమైన విజయాలను అందిస్తాయని మీ నివేదిక ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నీ పేరేంటి? ప్రేమ్ కుమార్ సార్. ప్రేమ్ కుమార్. అవును సార్. ఈ ఊర్లో బేసిక్ అవసరాలు ఊర్లో చూసినప్పుడు జనాభా 1336, 495 ఇండ్లు, కల్టివేయబుల్ ఏరియా 669 హెక్టార్లు. 669 హెక్టార్లు అంటే ఎంత? ఎన్ని ఎకరాల ఐడియా ఉందా? ఎన్ని ఎకరాలు? ఎకరాకే ఆయన అడుగుతున్నా, ధర్మరాజులను అడగల. అంటే సాగేరియా 1489 హెక్టార్లు సార్. 3770 చెప్పు, వాళ్ళకి అర్థం కావాలి. 1489 హెక్టార్లు సార్. 3772 ఎకరాలు సార్ సాగు ఏరియా సార్. బ్రేకప్ ఏమేమి ఉన్నాయి? పంటలని చెప్పింది నువ్వు. పంటలు బ్రేకప్ చెప్పావు కదా, ఏమేమి ఉన్నాయి? ఆయిల్ పాము 2016 ఎకరాలు ఉంది సార్. ఎంత? 2016 ఎకరాలు సార్. 2016 ఎకరాలు సార్. మొత్తం కల్టివేబుల్ ఏరియా 669 హెక్టార్లను పెట్టావు. మీరు ఇచ్చిన రిపోర్ట్ 14. మరి దానికి దీనికి గ్యాప్ ఉంది. ఆయన గ్యాపా మీ గ్యాపా నాకు తెలియదు కలెక్టర్ గారు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండాలి. మీరు ఇచ్చిన రిపోర్ట్ అది ఒకటి ఉంది సార్. ఇప్పుడు మీ అసెస్మెంట్లో ఎంతమంది పనిచేస్తారు మీ సచివాలయంలో? 11. రేపు రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర యూనిట్ ఇది సార్. నల్లమడు స్వర్ణాంధ్ర యూనిట్. దీనికి ఎంతమంది పనిచేస్తారు? మీరు ఎంతమంది ఉన్నారు? మీరు మీ ఆఫీస్లో 10 మంది ఉన్నాం సార్. 10 మంది ఉన్నాం సార్. 10 మంది ఉన్నాం సార్. 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. మీ అవగాహన ఏంటి? వీళ్ళ ఆదాయం ఎట్లా పెంచుతారు చెప్పండి నాకు. వీళ్ళ ఆదాయం పెంచాలి, దానికి ఏం చేస్తారు? ఎక్కువ రైతు సంబంధించినటువంటి రైతులే ఎక్కువ ఉన్నారు. అవగాహన వచ్చిందా? లేకుంటే తెల్లవారితో నేను వస్తున్నాను కాబట్టి 4 మాటలు నేర్చుకొని చిలక పలుకులు పలుకుతున్నావా? లేదు సార్, అవగాహన ఉంది సార్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. ఓకే, హార్టికల్చర్ డిప్లొమా చేశావు. వీళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేస్తే పెంచుతావు? సంవత్సరం ఎంత పెంచగలుగుతావు చెప్పు. ఇక్కడ ఎక్కువగా పామ్ ఆయిల్ ఉంది కాబట్టి సార్, ఆయిల్ పామ్ ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్. ఓన్లీ ఆయిల్ పామ్ సాగు చేయడం వలన మనకి ఆయిల్ పామ్ ద్వారా ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే వస్తుంది సార్. ఈ ఆయిల్ పామ్ ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా మన రైతులు ఇతర అంతర పంటల కింద కోకో కానివ్వండి, వక్క కానివ్వండి, మిరియాలు కానివ్వండి, ఇతర అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదే భూమిలో ఇంకా ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు సార్. దాన్ని అదే విధంగా రైతులు చేసుకునే విధంగా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం సార్. ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు? ఎంతవరకు నువ్వు అమలు చేశావు? ఊరికే నాకు చెప్తున్నావు, ఓపెన్ చేస్తాను చెప్తున్నావు అంటే నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు అయింది సార్. ఇప్పుడు వరకు కూడా 20 హెక్టార్ల వరకు కూడా మనం చేయడం జరిగింది సార్. నీ ముందు పోయిన వాళ్ళు ఏమైనా తయారు చేశారా? రికార్డు ఉందా? రికార్డు కూడా లేదా? రికార్డు ఉంది సార్. ముందు పోయిన వాళ్ళు రికార్డు ఉంది సార్. ఉందా? ఏం ప్లాన్ చేశారు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు? దాన్ని ఏ విధంగా నువ్వు ఇంప్రూవ్ చేయబోతున్నావు? వాళ్ళు మనకున్నటువంటి ఏరియా ఎంత ఏరియా అని చెప్పి వాళ్ళు డిజైన్ చేశారు సార్. అందులో ఎంతవరకు అంతర పంటలు వేశారు, ఇంకా ఎంత ఉంది అంతర పంటలు, అది ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ టైం నేను వస్తాను సార్. వచ్చినప్పుడు మీ పీరియడ్లో సంవత్సరం ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి సార్. నిధులు ఇవ్వడమే కాదు, మీకు ఒక బాధ్యత, ఒక జవాబుదారితనం ఉంటుంది. అది కూడా రాబోయే రోజులు అడుగుతాను. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామానికి 4.3 కిలోమీటర్లు రోడ్లున్నాయి, సీసీ రోడ్లున్నాయి. ఇంకా అత్యవసరమైన రోడ్లుంటే 2-3 కిలోమీటర్లు
అవి కూడా పూర్తి చేయండి. ఎక్కడన్నా ఒకే ఇల్లుంటే ఆ ఇంటికి ఎక్కిపోయినా పర్వాలేదు. మామూలు గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఉండాలి, ఇమీడియట్గా వేసేయండి. ఎన్ని కిలోమీటర్ అది? ఆ రోడ్డు ఒకటి మాట్లాడదాం. ఇక్కడ ఊర్లో ఊర్లో అన్నమాట. దాని తర్వాత డ్రైనేజ్ 4.1 కిలోమీటర్ ఉంది, 2.4 కిలోమీటర్ లేదు, కంప్లీట్ చేయాలి. స్ట్రీట్ లైట్స్ 180 ఉన్నాయి, ఓకే. 305 ఇళ్లున్నాయి, ఇంకొక 24 కావాలి. ఎన్ని ఇండ్లు తెలుసా నీకు? ఎన్ని కావాలి ఇండ్లు మీ ఊర్లో? 24 కావాలి సార్. నేను చెప్పాను కాబట్టి నువ్వు చెప్తున్నావు. లేదు సార్, నేను తెలుసుకున్నాను సార్, ముందే అవి కూడా శాంక్షన్ చేయండి. టాయిలెట్లు ఎన్ని లేవు, మరుగుదొడ్లు ఎన్ని లేవు చెప్పు. ఐడియా లేదు సార్. తెలియదు. నా మైండ్ నీ మైండ్కి వస్తుంది, గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే. 24 ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్? మీరు పనిచేయడం కాదు, అందరినీ ట్రైన్ చేసి పని చేయించాలి. ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే, ఎన్ని కావాలనో తెలియకపోతే ఏం పని చేస్తారు మీరు? నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా. ఆ 24 కూడా పూర్తి చేయండి. పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు? పవర్ కనెక్షన్స్ 20 ఇంకా బేసిక్ గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా. మీకందరికీ పాఠాలు పెట్టాలి. నేను 24 ఇండ్లకు కరెంటు లేదు, అది కూడా ఇవ్వాలి. సోలార్ చెప్తూనే ఉన్నా, ఏమీ మీరు పట్టించుకోవడం లేదు. 2 పెట్టారు ఇప్పటికి. 327 ఇండ్ల పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను, సోలార్ పెట్టమన్నాను. దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు. అలాగే సార్, తప్పనిసరిగా సార్. ఎప్పుడు? రేపు నుంచే ప్రారంభిస్తాం సార్. ఇంటర్నెట్ కూడా 25 ఇండ్లకే ఉంది, 304 లేవు, అవి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంకొక పక్కన ట్యాప్ కనెక్షన్స్ 305కు ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్లు 305 ఉన్నాయి. నేను చెప్పినట్టువి మ్యాక్సిమం నెక్స్ట్ బడ్జెట్ లోపల ఈ గ్రామంలో స్టాచ్యురేషన్ చేసే బాధ్యత, కట్టించే బాధ్యత మీది. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ముందు కనీస అవసరాలు ఇస్తాం, ఆ తర్వాత వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, దాని తర్వాత వీళ్ళ ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచడానికి ఏమేం చేయాలన్నా మీరు ప్రణాళిక తయారు చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే గ్రామంలో ఉండే రైతు సేవా కేంద్రం తయారు చేస్తుంది, పంచాయతీలు ఏం పనులు చేయాలని చేస్తారు, అటు గవర్నమెంట్, పంచాయతీ, సేవా కేంద్రం అన్ని కలిపి సచివాలయంలో రికార్డు ఉండాల. నాకు రాబోయే రోజుల్లో మళ్ళా ఒకసారి చెప్తున్నా, మీరు అందరినీ ట్రైన్ చేయండి. అవసరమైతే కొంతమంది ట్రైనర్స్ని పెట్టండి, పర్ఫెక్షన్ రావాలి. నేను గ్రామ సభలు పెడుతున్నానంటే ఏదో మొక్కుబడికి కాదు, దీనివల్ల ఒక ఫలితం రావాలి, ఒక మార్పు రావాలి, దానికి ఇది దోహదం చేయాలి. ఓకే సార్, మీ అనుమతితో చిన్న మాట సార్. ఇక్కడ ఈ సభ కానీ